విద్యార్థులకు ఈ పాఠశాల ఉపాధ్యాయులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఒక పాఠశాల 2006లో స్థాపి హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోనో వ్లాగ్స్. గైస్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ టైం నేను మా స్కూల్కి వెళ్తున్నా. సో ఎందుకంటే మా స్కూల్లో ఒక ఇలా స్కూల్ ఫెస్ట్ అని ఉంది. సో ఈ వ్లాగ్ ఎందుకు చూస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మెమరీ కోసం, స్కూల్ మెమరీ కోసం, అంటే నాకు ఈ వ్లాగ్ మెమరీగా ఉండాలని. సో నా స్కూల్ కోసమే మొత్తం తీస్తున్నా. సో నాతో పాటు ఉమేష్ ఉన్నాడు, నా ఫ్రెండ్. హాయ్, హలో. గట్టిగా మాట్లాడు. హలో, హాయ్. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి మా స్కూల్లో స్కూల్ ఫెస్ట్ ఉంది. సో అలా అక్కడ ఏ విధంగా నడుస్తుంది ఏంది అనే వ్లాగే. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి కూడా నాకు తీయాలనిపిస్తుంది. సో ఎందుకంటే మొత్తం మా స్కూల్ ఫెస్ట్ నాకంటే చాలా ఇష్టం. నాకు అప్పుడు నేను ఇప్పుడు గత 5 years తర్వాత నేను స్కూల్ ఫెస్ట్ చూస్తున్నాం అది. సో అందుకనే ఈ వ్లాగ్ అయితే అందుకనే చూస్తున్నా. సో మెమరీ కోసం ఉండాలని. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్త వాళ్ళు మాత్రం మర్చిపోకండి, పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నా ఉమేష్ కూడా ఉన్నాడు. సో మనకు ఉమేష్ కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. సో మన ఛానల్ పేరు ఏం పేరండి? యూకే సినీ స్టఫ్. యూకే సినీ స్టఫ్. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా అదే ఐడి. అండ్ ఇంకొకటి మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, మన బ్లాగ్స్కి. అండ్ మన ఉమేష్ బ్లాగ్ కూడా. అండ్ మన స్కూల్కి వెళ్ళి మనం అయితే వీడియో తీస్తాం. మన స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తాను, అక్కడ ఏంది ఎట్లా ఉంది అనేది. సో వీడియో అయితే మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. ఇది వచ్చి గడ్డి చేను. గడ్డి చేను. ఈ గడ్డి చేనునే మేము గొడదుంకి పోయి సినిమాలో వేయటం వాస్తవం అది. మళ్ళీ ఇక సాయంత్రం కాగానే వాచ్మెన్ మమ్మల్ని దొరకబెట్టేటోడు, దెబ్బ తినేటోడు, అమ్మాయిల ముందు కొట్టేటోడు మమ్మల్ని. కట్టేసి కొట్టిండు నన్ను అయితే. ఏమాత్రం నిజం, నన్ను మాత్రం బాగా కొట్టిండు సారు. ప్లీజ్ గైస్, ఓట్ చేయండి, మాకు సబ్స్క్రైబ్ చేయండి, పెట్టు. సో అక్కడ పార్కింగ్ చేసేసాం మన వెహికల్. ఇదే గైస్, ఈ రూట్ వచ్చేసి మహబాద్ రూట్కి ఉంటుంది, తురూర్. చూడండి మొత్తం పార్కింగ్ ఎలా వేసారు, ఎంత బైక్ పార్కింగ్. కొంచెం అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. సో అందుకని కొంచెం అయితే. సో ఇది మా స్కూల్ బోర్డ్స్ గైస్. ఇది వచ్చేసి ఎంట్రింగ్. ఇది అంటే ఎంట్రీ రే స్కూల్. ఇదే గైస్ మా స్కూల్ పేరు వచ్చేసి ఆర్యభట్ట హై స్కూల్. ఇది గేట్ ఎంట్రీ, వెల్కమ్ గేట్ గైస్ ఇది. సో మీకు ఇక్కడ నాకు మెమోరీస్ బాగున్నాయి ఈ స్కూల్లో. అంటే నేను ఫస్ట్ నుంచి ఈ స్కూల్లో చదివాను. సో ఇది వచ్చేసి నచ్చే కనబడుతుంది. ఆడే నా క్లాస్ రూమ్ వచ్చేసి ఉండే అప్పుడు 10th క్లాస్ వచ్చేసి అదే నాది. అండ్ ఇదంతా మీ ఈడనే ఉండేది గైస్. ఎప్పటికి ఈడనే మీ స్టడీ వర్క్ చేసేది, నైట్ స్టడీ వర్క్ కానీ మార్నింగ్ స్టడీ వర్క్ కానీ 10th క్లాస్లో. నేను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఈ స్కూల్నే ఉన్నా. అండ్ నేను యూకేజీ వచ్చేసి ఇక్కడ కనబడుతుందా. సో ఇది మన టామ్ అండ్ జెర్రీ. సో అవతల అప్పుడు యూకేజీ నేను ఉండే అప్పట్లో. అండ్ చూడండి గైస్, ఇదే మా స్కూల్ వచ్చేసి. మీకు లోపల వెళ్ళి కూడా చూపిస్తాను మొత్తం. ఆఫ్టర్ లాంగ్ టైం చూడగానే నాకు వేరే అనిపిస్తుంది. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే నేను ఇక్కడనే మళ్ళీ చదువుతున్నామో, ఇప్పుడు కూడా చదువుతున్నామో ఆ ఫీల్ వస్తుంది ఈ స్కూల్కి రాగానే నాకైతే. సో మా స్కూల్లో ఇది మాత్రం ఫేమస్ శివాజీ విగ్రహం, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిది. చూడండి స్కూల్ ఎంట్రీ ముందే ఉంటుంది మెయిన్ గేట్. అంటే ఇట్లా మెయిన్ మాది. సో స్కూల్ మెయిన్ గేట్ ఉంటుంది వచ్చినావా, ఇది మెయిన్ గేట్ వచ్చేసి. మళ్ళీ సెకండ్ గేట్ వచ్చేసి ఇది. సో నా ఎదురుగా కనబడుతుందా ఇక్కడ. సో దాని ఎదురుగానే ఉంటుంది శివాజీ మహారాజ్ విగ్రహం. చూడండి గైస్, చాలా పెద్ద ఈవెంట్, చాలా పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నారు, మామూలు ప్రోగ్రామ్ కాదు. హాయ్ నవీన్, ఆయనారా.
సో ఇది మాత్రం మాది మెయిన్ గేట్ వచ్చేసి ఇదే. సో అక్కడ సార్ రూమ్ ఉండే ప్రిన్సిపల్ది, ఇది ప్రిన్సిపల్ రూమ్, ఇది కరస్పాండెంట్ సార్ రూమ్ వచ్చేసి. అక్కడ నా క్లాస్ రూమ్ ఇంతకుముందు చెప్పాను కదా. సో ఇది మా మెయిన్, ఇదంతా మా స్కూల్ గైస్. ఇదంతా అక్కడ మాట్లాడేది మా సారు, మా కరస్పాండెంట్ సారే. ఇదే సంవత్సరం స్థాపించిన గేట్ వరకు రిజల్ట్స్లో కానీ సెమీ సిస్టంలో కానీ అందరికీ దూర ప్రాంతాల నుంచి వస్తున్న పిల్లలకు ఆహారం అల్పాహారము ప్లస్. సో ఇదంతా మా కరస్పాండెంట్ సార్ మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఇదంతా మాది గ్రౌండ్ గైస్, ఇదంతా మొత్తం గ్రౌండే ఉంటుంది. అండ్ ఇదంతా మా ప్రేయర్ సెక్షన్, ఇక్కడ ప్రేయర్ నడుతుంది మాకు. సో ఇది ఉందా, ఇక్కడనే మా ప్రేయర్, మార్నింగ్ ప్రేయర్ ఇక్కడనే ఉంటుంది. ఉమేష్, సో మా స్కూల్లో మా ఉమేష్ ఫేమస్ డ్యాన్సరు అప్పుడు. సో ఈ స్టేజ్ అంతా ఆయనతోనే మొత్తం మెరిచిపోయేది, కానీ ఇప్పుడు మిస్ అయిపోతున్నాడు అట్లా. చూడండి ఎంత పెద్ద ప్రోగ్రాము, ఎంతమంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది గైస్. ఇంకా కొంచెం అయితే చాలా మంది వస్తారు. పెద్ద గ్రౌండ్ ఇది వచ్చి, పెద్దగా ఉంటుంది గ్రౌండ్. పెద్ద ఏమేంటి గైస్ ఇది. అప్పుడు మేము ఉండేప్పుడు ఏంటంటే ఇక్కడ పక్షులు ఉండే చిన్న చిన్నవి, ఇప్పుడైతే లేవు, ఏమో ఉన్నాయి లేవు. ఇప్పుడు ఇలా అన్ని పిట్టలు ఉండే, అంటే బర్డ్స్ ఉండే. ఇలా బర్డ్స్ కానీ ఇలా చేపలు, ఫిషెస్ అండ్ ఇలా ర్యాబిట్స్ ఉండే, అన్నీ ఉండేవి ఇలా మార్నింగ్ అయితే. ఇది స్కూల్ విగ్రహం, అంటే ఆర్యభట్ట విగ్రహం గైస్, ఇది సరస్వతి. అండ్ ఇది మా కరస్పాండెంట్ రూమ్ లోపల. ఇక్కడ ఉండే మా క్లాస్ రూము కొత్తకి కార్నర్లో ఉంటుంది. ఇది వచ్చేసి ప్రిన్సిపల్ సార్ రూమ్ ఉంది. ఇది మొత్తం డైనింగ్ హాల్ గైస్ మాది. సో ఇది మా ఫేమస్ డైనింగ్ హాల్ ఇది. సో ఇక్కడ మేము అంతా లంచ్ కానీ డిన్నర్ కానీ ఇక్కడనే మేము మొత్తం చేసేది. ఎట్లుండే నవీన్ ఇదంతా? కాంబర్ చట్నీ అన్నీ ఇక్కడ నిలబడి మొత్తం మేము ప్లేట్స్ తీసుకునేది. ఇక్కడ ప్లేట్స్ పెడతారు. ఇదంతా వాటర్ గైస్, మినరల్ వాటర్ ఉంటుంది మొత్తం, వాటర్ సెక్షన్. ఇదంతా హాస్టల్స్, ఇదంతా హాస్టల్ ఉంటుంది, అంతా హాస్టలే. కింద పైన హాస్టల్ ఉంటాయి మొత్తం, బాయ్స్ హాస్టల్ ఇది. వేరే అనిపిస్తుంది చాలా రోజులు చూడంగా, నాకైతే వేరే అంటే వేరే అనిపిస్తుంది నాకు. మన నవీన్ కూడా రావుడితో ఇక్కడనే ఉన్నాడు. అండ్ నవీన్ ఎట్లా అనిపిస్తుంది ఆఫ్టర్ లాంగ్ టైం మన స్కూల్లో చూడగానే? చాలా బాగుంది, మొత్తం చేంజ్ అయింది. అండ్ లైక్ ఫ్యాకల్టీ కూడా మొత్తం చేంజ్ అయింది. ఓల్డ్ ఫ్యాకల్టీ మొత్తం వెళ్ళిపోయింది. అండ్ ఈడ ఉన్న 2 ఓల్డ్ ఫ్యాకల్టీ అవైలబుల్ అంటే అశోక్ సార్ మ్యాథమెటిక్స్ అండ్ జుంకిలాల్ స్పోర్ట్స్ పర్సన్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు have here, and I got an invitation from the correspondent, and from my batch I just got one person for the invitation, that to me, and I become a business development manager as in United States America, which I was working over there, and my salary package is suspense చెప్పొద్దు అది. మనోడు మార్నింగ్ వచ్చేసిండు. స్పెషల్లీ సార్ ఇన్విటేషన్ ఉంది మా కొరస్పాండెంట్, సో దానికోసమే వచ్చిండంట. సో బ్యాచ్ ఇచ్చారు, మాకైతే ఎవరు ఇవ్వలే. సో మేమైతే అట్లనే చూడనీకి వచ్చినాం మేమైతే. సో మమ్మల్ని కూడా పిలిచిర్రు, కానీ సార్లు పిలవలే, వేరే వాళ్ళు పిలిచిర్రు రా అంటే చూద్దామని. సో చూడనీకి వచ్చిన ఎలా మన స్కూలే కదా అని చూసిపోదామని అయితే వచ్చేసినాం. సో మా కొరస్పాండెంట్ సార్ వెళ్తున్నాడు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు జాటో రామచంద్ర నాయక్ గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం సార్. సారీ ఇది ఎవరు, వీళ్ళ పేరేం పేరు? మీ దాంట్లో మాకు ఎంతో ఆనందదాయకము. మా ఆహ్వానం నుంచి ఆలస్యమైనప్పటికీ. సో ఇంతకుముందు వచ్చింది కదా ఆయన ఎమ్మెల్యే. సో ఆయన పేరేం పేరు? రామచంద్ర నాయక్. సో ఆయన ఎమ్మెల్యే అంట. సో ఆయన వచ్చిండు ఇంతకుముందు, ఆయన వెహికల్ ఒకది. విద్యార్థులు, చిరంజీవులైన విద్యార్థులకు, ఈ పాఠశాల ఉపాధ్యాయులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఒక పాఠశాల 2006లో స్థాపించినప్పుడు మన మధుకర్ రెడ్డి మాది మహబూబాబాద్ ఉమేష్ రూమ్ క్లాస్ రూమ్ వచ్చేసి ఇదే. సో మన ఉమేష్ లేదా ఈ క్లాస్లో మాత్రం మామూలు తీట పనులు చేయలేదు. సో ఈ క్లాస్ ఏం చేయలేక గోడలు దునికిపోయేది, ఎన్ని చేసేది. సో దొరికేది కూడా. చూడండి ఎన్ని బస్సులు, స్కూల్ బస్సెస్. బట్ కానీ అప్పుడు స్కూల్ బస్సెస్ ఇక్కడ ఉండపోయేది. సో ఫ్రంట్ పెట్టేది, అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఆడ పెట్టారు.
సో ఇదంతా చూడండి, అంతా వాష్రూమ్స్ ఉంటాయి అటు సైడ్ అంతా. ఇదంతా గ్రౌండ్ గైస్. సో ఇది కనబడుతుంది వైట్ కలర్ది గోడ. సో దాని వెనక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది పెద్దది. ఇదంతా గ్రౌండ్ చూడండి, ఫుట్బాల్ కానీ ఖోఖో సెక్షన్ కానీ అండ్ క్రికెట్ గ్రౌండ్. మా పిచ్ వచ్చేసి ఇది క్రికెట్ పిచ్, అప్పుడు ఇన్ని ఆడేది. చూడండి గైస్ ఎంత పెద్ద ఈవెంట్ చూడండి, లైట్లతో కానీ చూడండి మామూలుగా లేదు. మా స్కూల్ చూడండి, ఇదే పెద్ద మా స్కూల్ ఇది. అంటే ఇక్కడి నుంచి అంటే ఆ కార్నర్ దాకా ఉంటుంది మొత్తం. సో ఇది ఈవెంట్ మాత్రం మామూలుగా లేదు, పెద్ద ఈవెంట్. మా స్కూల్లో స్పోర్ట్స్ సెక్షన్ కానీ కూడా ముందు ఉంటుంది గైస్. మా సార్ కూడా ఫుల్ సపోర్ట్గా ఉండే, మా కరెస్పాండెంట్ సార్ కానీ అంతా. సో వాళ్ళు ఏంటంటే మాకు స్పోర్ట్స్లో కూడా ముందు పంపడం కానీ స్పోర్ట్స్లో ఎక్కువ చూపెట్టేది మాకు. ఇట్లా ఎంజాయ్ అంటే స్పోర్ట్స్ సెక్షన్ కానీ ఇంకా వేరే ఏదైనా. సో స్టడీ విషయంలో కానీ అన్నీ సూపర్ ఉంటుంది ఈ స్కూల్లో మాత్రం. అండ్ ఈ స్కూల్లో చాలా మంది చదివి చాలా పెద్ద పెద్ద స్థాయిలో కూడా ఉన్నారు ఈ స్కూల్ నుంచి చదివి. అండ్ గిల్ల నుంచి ఈ స్కూల్లో చదివితే ఒకసారి ఏంటంటే ఇంకా మీకు మాటల్లో కాదు, సో నీ మాటల్లో కూడా ఏం చెప్పాలో అర్థం కాదు స్కూల్ గురించి. ఎంత చెప్పినా తక్కువనే. సో అంత బెస్ట్ నాకు మాత్రం మా స్కూల్ అంటే. అందరికి ఎవరి స్కూల్ వాళ్ళకి బెస్ట్ ఉంటుంది, బట్ కానీ మా స్కూల్లో ఇలాంటి ఈవెంట్లు ఎన్నో జరుగుతాయి. ఇది ఒక్కటే ఎప్పుడే కాదు, అండ్ పెద్ద పెద్ద ఈవెంట్లు, ఈ ఈవెంట్ ఇంకా కల్చర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ అవన్నీ బెస్ట్ ఉంటుంది. సో ఎప్పటికీ నడుస్తాయి. సో పిల్లలు కూడా ఇది అంటే స్పోర్ట్స్ సెక్షన్లో ఎవరు చదువుకుంటే అంటే కల్చర్ యాక్టివిటీస్ ఉంటే వాళ్ళని ఎక్కువ ముందుకు వెళ్ళిపిస్తారు. స్పోర్ట్స్ ఉన్నా కూడా వాళ్ళని ఎక్కువ వాళ్ళ మీద స్పోర్ట్స్ ఫోకస్ పెడతారు. ఇట్లా ఏ విధంగా ఉంటే ఏ విధంగా వాడు స్టూడెంట్ ఎట్టుకున్నాడో ఆ విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు. సో అందుకని మా స్కూల్ బెస్ట్ అంట నేను. చూడండి ఈవెంట్లో ఇంత పెద్ద పెద్ద ఈవెంట్ పెట్టారు మా సార్ కరెస్పాండెంట్ సార్. మామూలు ఈవెంట్ కాదు ఇది వచ్చేసి. సో గైస్ ఇదంతా మా వాష్రూమ్స్ ఉండే, అంటే ఇప్పుడు కూడా వాష్రూమ్సే ఉన్నాయి. బట్ ఇక్కడ మేము ఇది ఉంది విషయం, అదే మార్నింగ్ 4 o'clock లేచి హాస్టల్లో ఉన్నప్పుడు ఈడనే స్నానం చేసేది మొత్తం. 4 o'clock ఇదంతా లేచి మొత్తం స్నానంలన్నీ ఇక్కడనే. అండ్ గైస్ చూడండి ఇక్కడ వంటలు వండుతారు. బట్ ఇక్కడ వంటలు అంటే రోజు ఉండవు, ఈరోజే ఉన్నది. బట్ చూడండి ఫ్రంట్ ఇంతకుముందు కూడా చూపెట్టాను మీకు, డైనింగ్ హాల్ కానీ అవన్నీ. సో ఇక్కడ మేము మా లంచ్ టైం రాగానే ఇక్కడ వచ్చి చేతులు కడుక్కొని ఇక్కడనే లంచ్ చేసేది. అండ్ ఇక్కడ అన్ని ప్లేట్స్ ఉంటాయి ఆడ. సో ఇది కిచెన్ రూము పెద్దది అండ్ హాస్టల్ గైస్. చూడండి ఇక్కడ ప్లేట్ల కోసం కొట్లాడుకునేది గైస్ మేమైతే, ప్లేట్లు కావాలని. ఏమంటే అప్పుడు మొత్తం ప్లేట్ల కోసం కొట్టుకునేది ఇక్కడికి రాగానే. మెమరీస్ అనేది గుర్తొస్తున్నాయి గైస్ రాగానే. ఎట్లా అనిపిస్తుంది అంటే అన్ని పాత మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. సో ఇది హాస్టల్. ఉమేష్ హాస్టల్ అయితే ఉమేష్ నువ్వు మన ఇది ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు హాస్టల్ ఇలా ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్ ఉన్నప్పుడు ఇది హాస్టల్ రూమ్. అది ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఉమేష్ ఇళ్ళనే ఎక్కువ ఉన్నాడు హాస్టల్లో. అంటే ఈ రూమ్లో ఈ హాస్టల్లో ఎక్కువ ఉన్నాడు ఉమేష్ అయితే. నేను ఎక్కువ డే స్కాలర్, నేను హాస్టల్ కాదు, బట్ ఉమేష్ ఉండే ఈ హాస్టల్లో. చూడండి బెడ్స్ కానీ అన్నీ ఎట్లున్నాయో. సో గైస్ మన ఫ్రెండ్ కూడా వచ్చిండు గోపి. సో ఇంతకుముందు వీడియోలో చూసారు కదా పెళ్లి వీడియోలో, గోపి కూడా ఈ స్కూలే. గోపి మన ఉమేష్ ఎక్కడ పోయిండు, ఉమేష్ వెంకట సాయి మనోడు కూడా. అండ్ వెంకట సాయి బ్రో రాదు కొంచెం వీడియోలకి, పెద్ద యూట్యూబ్ బ్లాగరు. సో మా వీడియోలోకి రాడు సో మా చిన్న బ్లాగ్లో రాడు. సో వెంకట్ బ్లాగ్స్ అన్నది. సో అన్న ఛానల్ కూడా పెద్దదే. అన్న కూడా మంచి కంటెంట్లు ఇస్తాడు మనకి. సో అన్న కూడా ఈ స్కూల్లో చదివిండు. సో అన్న చాలా సీనియర్ మాకంటే. 2014-15 బ్యాచ్ అది 14-15 అన్నది. తర్వాత ఉమేష్ది, తర్వాతకి మాది. అట్లా 1 by 1 స్టెప్తో ఉన్నాం మేము. సో ఈ స్కూల్లో అజయ్ కూడా ఉన్నాడు, ఇంతకుముందు బ్లాగ్ చూసారు కదా అజయ్, ఇంకా సాయి కృష్ణ, ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళు కొందరు రాలేదు. సో వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు జాబ్లు చేస్తారు కాబట్టి కొంచెం రాలేకపోయారు. సో వెంకట్ బ్రో నీకు సడన్గా వచ్చిన రాలనుకున్నా తెలుసా నిజంగా? నేను ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు నాకు తెలియదు అసలుకి. నువ్వు మొన్న వీడియో పెట్టినావు కదా ట్రిప్, ఆ ట్రిప్ నువ్వు ట్రిప్లో ఉన్నావు అనుకున్నా. గోకర్ణ వెళ్ళొచ్చిండు మొన్న ట్రిప్, బ్లాగ్ తీసి వచ్చిండు. సో మన నవీన్ అది ఈరోజు మొత్తం స్కూల్ అంతా నవీనే చూసుకుంటుండు. ఈరోజు మొత్తం మెయిన్ చేసిన మొత్తం చూసుకునేదే నవీన్ ఈరోజు మొత్తం. సో మొత్తం చూడండి స్కూల్లో మాత్రం మంచి ఈవెంట్లు నడుస్తాయి. సో ఈవెంట్ ఇప్పుడే కాదు మీ ఉన్నప్పుడు కూడా నడిచేటి. సో మనకి ఎట్లుండే ఇక్కడ బ్రో మనం ఉన్నప్పుడు క్రేజీ ఉంటుండే, మీ ఉన్నప్పుడు కూడా మంచిగా ఉంటుండే. బట్ ఇప్పుడు కూడా మంచిగానే ఉంది అనుకో. సో లోపలికి వెళ్ళి మా క్లాస్ రూమ్ కూడా చూపిస్తా నవీన్. సో నవీన్ అడుగుతాను చూడొచ్చా, చూపించారా? ఏమన్నాడు కదా సార్, మొత్తం చేంజ్ అయినాయి డైనింగ్ టేబుల్స్ అన్ని తీసేసి. మన క్లాస్ రూమ్స్ చూపెట్టలేమా అట్లా ఇట్లా మనం చదువుకుంది.
చెప్పురా. అందులో ఏమున్నా చెప్పండి, ఉన్న డైనింగ్ టేబుల్ మొత్తం తీసేసారు, మన క్లాస్ రూమ్ రా, లోపల క్లాస్ రూమ్. క్లాస్ రూమ్స్ మొత్తం చేంజ్ చేసారు, మొత్తం కలర్ఫుల్ బెంచెస్ పెట్టారు పోరగాలు చిన్న పోరగాలకి ఇచ్చినట్టు. అదే అదే. అండ్ హాస్టల్ కి మొత్తం ఏమంటారు గోడలకి జైల్లో పాసం చేసినట్టు మొత్తం వెల్డింగ్ చేసేసిళ్ళు. అంటే వాళ్ళ మొత్తం మనకి స్టార్టింగ్ ఉన్న కాడ నుంచి లాస్ట్ వరకు మారుతుంటుంది, అప్డేట్ ఉంటుంటుంది, మొత్తం అప్డేట్ ఉంటుంది. సో ఇంకా లోపలికి వెళ్ళి మనం కొంచెం ప్రోగ్రామ్ కూడా చూపిస్తాం, మన డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ. ఇప్పుడే స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అయితే ఇప్పుడే, ఇంతకుముందు ఒక ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. సో అది చూపెట్టేసి మనం వెళ్దాం. సో వీడియో అయితే మొత్తం చూడండి గైస్. సో గైస్ మన 10th క్లాస్ వచ్చేసి ఇదే మన రూమ్, మా క్లాస్ రూమ్ ఇది చూడండి, క్లాస్ రూమ్. ఏది ఇది బోర్డు మారింది బ్రో, బోర్డు మారింది. ఏం కాదు ఇది నడుస్తుంది మళ్ళీ. కాదు వెంకట పెడతా కాదు, మన వెంకట బ్రో 10th క్లాస్ రూమ్ ఇదే, నా 10th క్లాస్ రూమ్ కూడా ఇదే. సో నా సో ఇది మా క్లాస్ రూమ్ గైస్ ఇదైతే. సో ఈ రో అంతా మేమే ఉండేది, ఇక్కడ ఇది అండ్ ఈ బెంచెస్ మొత్తం మేమే ఉండేది. నాకు చూసినావా మన వెంకట్ సార్, వెంకట్ బ్రో. నీ పేరు ఇప్పుడు కూడా 10 years దాటింది. 2014-15 బ్యాచ్ మాది. మన పేర్లు ఎప్పుడు గుర్తుండిపోవాలని మనం ఇట్లా రాసి పెట్టాం. గ్రేట్ మరి ఇప్పుడు దాకా ఉన్నామంటే. నేను పోసుకోలే కానీ వీడు పోసుకుంటాడు. మనం 4th లో ఇవన్నీ అమ్మాయిలే, లాస్ట్ రో అమ్మాయిలు, అవి ఆ రో అంతా అమ్మాయిలే ఉండేది. ఇదంతా మా బెంచ్లు, ఇది మా బెంచెస్ అయిపోయింది ఇదంతా. సో పక్క క్లాస్ కూడా మా 10th క్లాసే. ఏ వద్దు ఆగ్రా, లంచ్ బాక్స్ ఉంది ఎవరిది. సో ఇలా మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు గైస్ ఇదంతా. ఈ రో అంతా గర్ల్స్ ఉండే, ఈ రో అంతా గర్ల్స్ ఉంటుంది. ఈ రో మాది, ఆ లాస్ట్ బెంచ్ నాది, ఆ కార్నర్లో ఉంటాను నేను, ఆ బెంచ్ కార్నర్లో. దాగోపి అరే ఆ క్లాస్కి వెళ్దాం, ఆ పక్క క్లాస్ కూడా మాదే. అండ్ ఆబ్జెక్ట్ అంతా ఇంతమంది ఉంటారా. సో ఇది మాది ఏ సెక్షన్, ఇది అప్పుడు కూడా 10th ఏ సెక్షను, అది మా బి సెక్షను. ఈ క్లాస్ ఇది కూడా 10th క్లాసే, బట్ ఇది ఒక డోర్ ఉండే, డోరు క్లోజ్ చేసిర్రు. అది మీరు ఉన్నప్పుడు ఉందారా, ఉందా స్టడీ అవర్ ఇది ఇది అమలు చేస్తున్నారు. సో ఇదంతా కొత్తగా ఉంది గైస్, మీరు ఉన్నప్పుడైతే ఇట్లా లేదు. సో ఇప్పుడే ఉంది ఇదంతా. ఇది ఎప్పుడు మీరు ఉన్నప్పుడు ఉందా ఇట్లా? రీసెంట్గా స్టార్ట్ అయింది. అంటే ఏం చేస్తారు ఇక్కడ? రీసెంట్గా స్టార్ట్ అయిందా? నువ్వు 6th క్లాసా? మరి ఎప్పటి నుంచి ఈ స్కూల్ చదువుతున్నావు? యూకేజీ నుంచేలా? నర్సరీ 8 years మనోడికి ఈ స్కూల్లో చదివిండు, నాలాగానే మనలాగానే. నర్సరీ నుంచి ఈ స్కూలే మాది, 10th వరకు ఈ స్కూలే. ఎట్లుంది నీ అభిప్రాయం చెప్పండి, స్కూల్ గురించి ఎట్లుంది స్టడీ ఎట్లుంది? బాగానే ఉందా? ఏ లేదు, ఎట్లా అనిపిస్తుంది? స్పోర్ట్స్ మీట్ స్టడీ ఎట్లుంది? అర్థం చేసుకోవాలి, నువ్వు పై బటన్ పెట్టినావంటారా? లేదు మన బ్రో చెప్తాడు ఒక్కనే జెన్యూన్ గా గైస్. నేను మా స్కూల్ గురించి నేను గొప్పదనం చెప్పుడు కాదు. సో మన పిల్లగాడే, సో మన స్టూడెంట్ చెప్తాడు ఏ విధంగా ఉంటుంది స్కూల్ అనేది. బ్రో నీ పేరు ఏం పేరు? మనీష్. ఎక్కడ అనేది? టీచర్స్ కాలనీ. బ్రో ఇది మన ఈ స్కూల్లో నువ్వు ఎప్పటి నుంచి చదువుతాను? యూకేజీ నుంచి. మన బ్రో ఇక్కడ నుంచే. స్కూల్ ఎట్లా అనిపిస్తుంది నీకు? స్కూల్ బాగుందా? స్టడీ కానీ స్పోర్ట్స్ ఎట్లా అనిపిస్తుంది? కొడతారా సార్? కొట్టారా? తప్పని చెప్తే ఎవరైనా కొడతారని అడుగుతారని రప్పించడా? అంటే పాయింట్ టైట్ వేసుకొని రావద్దు అట్లా అంటే ఏమన్నా అప్పట్లాగా ఉన్నాయా? లూజ్ ఉందా మొత్తం? అంటే మా బ్యాచ్ ఉన్నప్పుడు అయితే టైట్ వేసుకొని వస్తే స్టేజ్ మీద ఎక్కి చింపుతాడు పాయింట్లు సార్లు. అట్లా కాదు, స్ట్రిక్ట్ ఉండేది. సో అది మనం తప్పు పని చేసాం కాబట్టి పక్కా చింపుతారా.
ఎందుకంటే మనం చేసే పనులు కూడా అట్లా ఉండే అప్పుడు మేము చేసే పనులు కూడా అట్లా ఉండే కదా. సో మమ్మల్ని కూడా అట్లాంటి సార్ కూడా అనేది బెస్ట్ స్కూల్ అంటే ఆర్యభట్ట. సో బెస్ట్ స్కూల్ అంటే ఆర్యభట్ట. సో మేము చేసే తప్పు పనులకి వాళ్ళు మమ్మల్ని కూడా అట్లా అనేది. సో వాళ్ళని అనొద్దు, వాళ్ళ తప్పు కాదు అది. సో మేము చేసిన తప్పు కాబట్టి వాళ్ళు మమ్మల్ని అనేది దానికోసం. అండ్ బట్ కానీ స్కూల్లో గైస్ ఈ స్కూల్ ఒకసారి చదివినామంటే ఈ స్కూల్ నుంచి వెళ్ళబుద్ధి కాదు. సో అట్లా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే గైస్ ఇక్కడ ఈ స్కూల్లో చదువు ఒక్కసారి మీ పిల్లలు ఎవరున్నా కూడా స్కూల్లో వేయండి. ఎందుకంటే స్టడీ మాత్రం ఎట్లుంటుంది బ్రో, స్టడీ కూడా మామూలుగా ఉండదు, బాగుంటుంది. అండ్ స్టడీ కానీ స్పోర్ట్స్, స్విమ్మింగ్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. సో ఈ స్కూల్ మీరు పిల్లలు ఎవరన్నా కూడా సో మన వీడియో చూపెట్టండి సార్కి, మీ స్టూడెంటే వీడియో తీసింది అని చెప్పండి. సో తక్కువ డిస్కౌంట్ ఇస్తారేమో సార్ మర్చిపోయినా మనల్ని సార్ మనం చూసుకున్నట్టే మన మనీష్ 2019 బ్యాచ్ నాది. సో మనోడు కూడా గీసుకోలేదు మన ఇదే స్కూల్లో చదువుకున్నాను నేను. చాలా ఫ్యాకల్టీ బాగుంటది, ఫుడ్ కూడా బాగుంటది. సాంబార్ అయితే హైలైట్ ఎక్సలెంట్. అంటే ఇక్కడ సాంబార్ తినడానికి రావాలి కాలేజ్ కి, స్కూల్ కి. సారీ బోండాలు తింటావు రోజు? మనం ఉన్నప్పుడు ఎట్లా బోండాలు రోజు బోండా అంటే వారానికి 3 సార్లు బోండాలు బోండాలు మంచిగా తాగేది, ఎంజాయ్ చేసేది, మస్తు ఎంజాయ్ చేసేది. అండ్ లోపల మనకి ఆడ చపాతీలు వేసుకొని తినేది మేము. మరి అంత ఎంజాయ్ చేసేది ఇలా. అండ్ కూర్చోబెట్టి మాకు కటింగ్ కూడా చేసేది సార్. కటింగ్. సో ఈ స్టేజ్ మీద నీ దెబ్బలు కూడా తిన్నా. ఈ స్టేజ్ మీద కొండ వాసన చెప్తున్నా, తప్పు పని చేసిన అవార్డు తిన్నా. సో మా స్కూల్ స్టేజ్ ఇది, ఇక్కడనే ప్రేయర్ నడుస్తుంది మార్నింగ్ అయితే. సో గోపి ఎట్లుండే ఇక్కడ మన స్కూల్ ప్రేయర్? ఇక్కడనే మాకు జీకే క్వశ్చన్స్ అడిగేది. జీకే క్వశ్చన్స్ ఇక్కడ. సో ఫుల్ స్ట్రిక్ట్ ఉండే స్టేజ్ మీద. సో షూస్ వేసుకొని రావాలి మొత్తం. చూడండి మొత్తం మారిపోయింది, ఇదంతా కల్చర్ స్టేజ్ మొత్తం వేరే ఉంది. అంటే ప్లేస్ మాత్రం అదే, స్టేజ్ కొంచెం మొత్తం మారిపోయింది వెనక. వాసన చూసుకుని ఆడుతుంది మరి. సో ఇక్కడ ఫుడ్ ఉంది, మనకు ఉండదు. మనకు ఉండదు. ఇప్పటికి నేను 3 రౌండ్లు వేసిన స్కూల్ మొత్తం. చూద్దాంటే చూడబుద్ధి అవుతుంది. అంటే ఇక్కడనే చదివిన, అంటే ఇప్పుడు ఇక్కడనే చదివిన అనే ఫీల్ వస్తుంది. బయటలో చేసిన పని కానీ వర్క్ అంతా మర్చిపోయి సో ఇప్పుడు మళ్ళీ చదువుతూనేమో ఆ ఫీల్ వస్తుంది నాకు. ఇప్పుడు చూస్తుంటే వ్లాగ్ తీస్తుంటే. సో అందుకనే మెమొరీ వ్లాగ్ ఇది నాకు. గెస్ట్ పేరు చెప్తా మనకి. ఈరోజు స్పెషల్ గెస్ట్ ఎవరో పేరు అడుగుతా మాకు. వివి నరసింహరావు. స్పెషల్ గెస్ట్ పేరు వచ్చేసి మన గోపి చెప్తాడు. వివి నరసింహరావు. వివి నరసింహరావు స్పెషల్ గెస్ట్. ఆయన ఇంతకుముందు ఎన్కౌంటర్ దిశ కేసులో, రేప్ కేసులో దిశ కేసు ఉంది కదా. సో ఇంతకుముందు వైరల్ అయ్యే ఇంతకుముందు. సో ఆయన ఎన్కౌంటర్ అతనే. సో ఆ పోలీస్ ఆఫీసర్ వస్తుండు. ఆల్రెడీ స్టేజ్ మీద వచ్చి కూర్చున్నాడు. వచ్చిండా? వచ్చేసాడు ఇప్పుడు. సో ఆల్రెడీ వచ్చేసాడు. సో మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాం. మధుకరెడ్డి సార్ ఛానల్ సార్ కూడా, మా మధుకరెడ్డి సార్ కూడా స్టేజ్ మీద ఉన్నాడు. మొత్తం మీకు బ్యాక్ కెమెరా వ్యూ చూపిస్తా గైస్. మొత్తం క్రౌడ్ చూసుకున్నట్టే చాలా క్రౌడ్ పెట్టు మనకి. చాలా మంది జనం వచ్చారు. సో ఎంత మంది జనం వచ్చారో చూడండి గైస్. ఎంత పెద్ద చిన్న పిల్లలు, పెద్ద ముసలి వరకు అందరూ వచ్చారు. చిన్న పెద్ద అని కాదు, అందరూ వచ్చారు. సో ఫుల్ గ్రౌండ్ ఇట్లా చూడండి. అక్కడే కూర్చున్నాడు ఆయన గెస్ట్ వచ్చేసి. పెళ్ళయి పిల్లలు పుట్టినట్లు కూడా వస్తున్నారు. మా బ్యాచ్ అయిపోయిన వాళ్ళు రావాలి కదా, వస్తారు. ఎంత పెద్ద గొప్ప ఎదిగినా కూడా పెళ్లి అయిపోయినా కూడా ఆల్రెడీ పిల్లలు కూడా పుట్టారు. మేమే ఇట్లా నేను పెళ్ళి బ్యాచులర్ కాదు, అక్కడ పెళ్ళి అయిపోయింది. సో మన గోపిగాడు ఫ్రీగా ఉన్నాడు. కొంచెం తొందరలో మనం కూడా చేసుకోవాలని కోరుకుంటున్నా. ఇట్లా సో ఎంత ఎక్కడ వచ్చినా కూడా మనం ఎంత పెద్ద స్థాయి ఎదిగినా కూడా స్కూల్ మర్చిపోరా. ఇదే గ్రౌండ్ ఇక్కడనే మాకు టోర్నమెంట్లు అయ్యేది. క్రికెట్ ఆడేది, కొడితే బాల్ ఇలా పడేది 6. అక్కడ అది స్విమ్మింగ్ పూల్ చూసుకున్నట్టయితే అవుతారా స్విమ్మింగ్ పూల్ ఉండే. అది ఇప్పుడు కెమెరా ఒకసారి కార్నర్ కనబడుతుంది అక్కడ. ఆ కార్ ఉన్నది అక్కడ స్విమ్మింగ్ పూల్. సో మనమైతే బ్యాక్ కెమెరా పెట్టి కొంచెం డ్యాన్స్ చేస్తారు కదా, కల్చర్ యాక్టివిటీస్, అప్పుడు వీడియోస్ ఇస్తాం మొత్తం. హైట్ ఉన్నా పర్సనాలిటీ ఉన్నా అప్పుడు టీచర్లతో భయపడేది. అప్పుడు పేరెంట్స్ వచ్చినా కూడా ఆటోమేటిక్గా టీచర్లు ఏమంటారో మా బాబు గురించి అనేది భయపడేది. కానీ ఇప్పుడు నవే డేస్లో కరోనా తర్వాత పిల్లలతోటి ఈవెన్ పేరెంట్స్ తోటి కూడా టీచర్ భయపడాల్సిన రోజులు రైతు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ తయారైపోయింది. మరి పేరెంట్స్ తయారు చేస్తున్నారా, మరి పిల్లలు పేరెంట్స్ తయారు చేస్తున్నారా అర్థం కావట్లేదు.
ఏమరా అంతేనారా అది అది వినట్లేదని చెప్తున్నారు, మేము ఉన్నప్పుడు మస్తు వింటుండే. మంచి వినేది బాగా భయపడేది బాగా. అప్పుడు నిజంగా చెప్తున్నావా? అప్పుడు నిజంగా మీ సార్ని చూసి భయపడేది. అది మీరు మాకైనా పర్సనాలిటీ ఎక్కువ ఉన్నా కూడా అప్పుడు టీచర్లతో భయపడేది, సార్ని చూసి భయపడేది. పక్కగా ఉన్నా కూడా అంటే స్టూడెంట్ చూసి సార్లే భయపడతారు ఇప్పుడు. మెయిన్ గా అది పేరెంట్స్ భయపడుతుంది, వాళ్ళ బిహేవియర్ భయపడుతుంది. అది మెయిన్ ఇప్పుడు ఉన్న జనరేషన్ అట్లా జెన్సీ జనరేషన్, కరోనా జనరేషన్, ఆన్లైన్ అప్పట్లో ఉండేది, ఇప్పుడు లేదు. అప్పట్లో బాగుండే. మనది కూడా వచ్చిండు. అప్పుడు ఒక్క ఊరుకుడు కాదు, మంది చిన్నగా పోతుండే. కానీ మన ఒక్క నిమిషం వెంకట బ్రో, కానీ మన సార్ మాత్రం అప్పుడు మాకు ఒక స్ట్రిక్ట్ మంచిగా ఉండే. సో ఏ చెప్పినా కూడా మంచి ఎక్సర్సైజ్లు కానీ స్పోర్ట్స్ కానీ అని మన జిమ్కిలాల్ సారే ముందు పడి చేపించేది మాకు. సో సారు స్కూల్ అందరు మారినా కానీ సార్ మాత్రం మారలేదు, పర్మనెంట్ అయిపోయిండు. అప్పులాగానే ఉంది కానీ కొంచెం పొట్ట కూడా పొట్ట వచ్చింది అండ్ బాడీ ఫిట్నెస్ కానీ అలానే ఉంది. కొందరు సార్లు కూడా కొందరు మారింది కానీ జిమ్కిలాల్ సార్ మాత్రం మారలేదు. నెవర్ గ్రీన్ అట్లా. థ్యాంక్ యూ సార్. అందరు వచ్చిర్రు, అదే సంతోషం చాలా. అంతే రాలేదు. మన భాస్కర్ మంచి ఆర్టిస్ట్, మంచి ఆర్ట్. ఏ ఆగరా మధు టైలర్ ఇటు చూడు. సో మన మంది కూడా వచ్చిండు guys, చూడండి మంది బాయ్ చెప్పురా. సడన్ సర్ప్రైజ్ ఇచ్చినావు. ఫోన్ చేస్తున్నా ఎవడెవడున్నాడని నాకు ఫోన్ చేయలేడు. ఏదో అనుకున్నా తీసిన వీడని చెప్తున్నాడు తుమ్మిగా తమ్ముడు. భాస్కర్ వచ్చిందంటే భాస్కర్ వచ్చిన వీడు అనుకుంటున్నాడు. వేద్దానని వెంకట్ బ్రో అంకుల్ చూడరా. సో మన అంకుల్ కూడా మన స్కూల్ చదువుకున్నప్పుడు సీనియర్ బస్ డ్రైవరు. సో అంకుల్ చూసి మమ్మల్ని గుర్తుపట్టలేమో, బట్ కానీ మిమ్మల్ని మేము చూసి గుర్తుపట్టాం అంకుల్. అట్లా. సో అంకుల్ మాత్రం మిస్సాలతో బస్సు గుంచిండు. అంకుల్ వాళ్ళ కూతురు అవును మా క్లాస్మేటే మనీషా. నెంబర్ కాదు పెద్ద కోది గుద్దాడు రా అంటారు. కోది గుద్దాడు వచ్చిండ్రా అంటున్నాడు. కనిపిస్తాడు. సో మమ్మల్ని ఏ తీట పని చేసినా సార్ అంకుల్ సార్ని పట్టిపిస్తాడు అంకుల్ అయితే. సో నెంబర్ 1 బస్ డ్రైవర్ అంకుల్. అప్పుడు పెద్ద బస్సు ఉండే, పెద్దగా ఉంటుంది బస్సు, ఆ బస్ డ్రైవర్ అట్లా. సో చూడు అంకుల్ పేరు కూడా గుర్తుపట్టిండు, మర్చిపోవట్లేదు ఎవరిని మరి. లోకల్ మనది మొత్తం అంతే అంతే. అదే అదే ఒక్కొక్కడికి ఇంకొక ఆయన ఉండే మొన్న అక్కడ ఫంక్షన్ మాలేసిండు. ఏం కబడ్డీ ఆయన కూడా అసలు ఉండదు, ఎప్పుడు ఉండదు. సంవత్సరం మొత్తం పోతుంది. అంటే మేము ఉన్నప్పుడు లానే ఉందా స్కూల్? పిల్లలు మారిరా కొంచెం. నేను లేను కదా ఇప్పుడు. ఇప్పుడు లేరా అంకుల్ మీరు? 19లోనే సో మేము చదివిన తర్వాత అంకుల్ అయితే బస్ డ్రైవర్గా మానేసిండు. సో మీ అంకుల్ చూసి గుర్తుపట్టి మాత్రం వీడియో చూస్తున్నాం. సో మెమొరీలా ఉండాలని సో ఇప్పటికీ అందుకనే. సో మన అంకుల్ కూడా మన కూతురు కూడా మా క్లాస్మేట్ మనీషా పేరు వచ్చేసి. ఉదయ్ నా పేరు ఉదయ్. కౌరయ్య అంకుల్ పేరు వచ్చేసి కౌరయ్య మెకానిక్. ఓకే ఓకే అదే అదే ఫేమస్ కదా తూరులా. గుర్తుపడుతుంది ఆ పేరు చెప్పండి. సో థ్యాంక్ యూ అంకుల్. ఏ డోల్ సాంగ్? చెప్పులు సాంగ్ తెలుసా నీకు?
ఫేమస్ డ్యాన్స్ మాస్టర్. ఏ మీరు ఇడదా చుట్టూ ఇడదా. ఏం పాడేది గల్ గల్ చెప్పులా. వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం మరి ఎట్లుందో. ఓకే, సో మీరు డ్యాన్స్ ఎప్పుడు మీది? ఫోర్త్ సాంగా? ఓకే, వీళ్ళ 4th సాంగ్ అంట గైస్. సో అప్పుడు దాకా ఉంటే మాత్రం మనం పక్కా వీడియో అయితే తీస్తాం. సరే అంటుతుందా క్రీమ్ అది? ఇలా ఇలా మధ్యలో రావాలి. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఫాస్ట్గా మన పాఠశాలలో మన ఉపాధ్యాయులను మనం సన్మానించుకోవడం. ఉత్తమ ఉపాధ్యాయులకు మీరు అందరూ కూడా చప్పట్ల ద్వారా అభినందనలు చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. నెక్స్ట్ పిల్లలు మొదటి పాట డ్యాన్స్ మాస్టర్ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ సంజు. లారెన్స్ మాస్టర్, సంజు మాస్టర్ స్టేజ్ దగ్గర రావాలని కోరుకుంటున్నాను. లారెన్స్ మాస్టర్